నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందంలో ఉన్నాం. 10వ స్కందాన్ని కూడా పదిహేను భాగాలుగా చెప్పుకున్నాం నేటి వరకు. ఈరోజు 16వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీశమక్షంతారమందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గర్భే ప్రణీతే దేవక్యా రోహిణీం యోగ నిద్రయా అహో విశ్రంసితో గర్భ ఇది పౌరాభిచుపృష. ఈ విధంగా యోగమాయ దేవకి గర్భంలో ఉన్న శిశువుని రోహిణి యొక్క పొట్టలో ఉదరంలో చేర్చడంతో అయ్యో అయ్యో దేవకి గర్భస్రావం అయిందే అని ఎంతో బాధపడ్డారు. భగవానపి విశ్వాత్మ భక్తానామ భయంకర అవివేశాంశ భాగేన. మన ఆనక దుందుభే భగవంతుడైన శ్రీహరి సమస్త భక్తుల యొక్క భయాన్ని పారదోలి వారిని ఆదుకుంటూ ఉంటాడు. ఆయన ఆ మహానుభావుడు వసుదేవుడి యొక్క మనస్సునందు తన అంశతో ప్రవేశించాడు. స బిభ్రత్ పౌరుషం ధామ భ్రాజమానో యథరవి దురాసదో అతి దుర్ధర్షో భూతానాం సంబభూవ. పరమపురుషుని తేజస్సు తనలో ప్రవేశించగానే వసుదేవుడు సూర్యుడులాగా తేజస్సుతో వెలిగిపోయాడు. అందువల్ల ఆ వసుదేవుడు కంసాదులకి తేరిపార చూడరానివాడయ్యాడు. అయినా కూడా ఎవ్వరూ తమ బలం చేత వాక్కు చేత ప్రభావం చేత ఎదిరింపలేకున్నారు. తతో జగన్మంగళమచ్యుతాంశం సమాహితం సురసుతేన దేవి దదార సర్వాత్మకమాత్మభూతం కాస్త యథానందకరం మనస్తే. శ్రీహరి తేజస్సు జగన్మంగళకరమైనది, సమస్త బ్రహ్మాండాలకి ఆధారమైనది, సకల ప్రాణుల్లో అంతర్యామి అయి విలసిల్లేది ఆ తేజస్సు. ఇందాక నేను చెప్పుకున్నాను కదా కూర్మావతారం. మరి అంత తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అంతర్యామి అయి ఉండబట్టే కదా. ఆయన మాట చెప్పాడు, వెళ్ళండి కూర్మం మీద పెట్టండి, ఈ మందర పర్వతాన్ని చిలకండి అని. కానీ అంతర్యామిగా ఆయనే ఉన్నట్టే కదా. అటువంటి దివ్యాంశాన్ని వసుదేవుని వల్ల దేవకి దేవి నిర్మలమైన మనస్సుతో ధరించింది. అప్పుడు ఆమె పున్నమనాటి చంద్రునితో కూడిన తూర్పు దిశలాగా భాసిల్లింది. అంటే ఆమెని తీసుకెళ్ళి యోగమాయ గర్భంలో ఉన్న శిశువుని తీసుకెళ్ళిన తర్వాత యోగమాయ ఆమె దేవకి గర్భంలో ఉన్న ఆమెను బిడ్డను తీసుకెళ్ళిన తర్వాత బలరాముడే వెళ్ళిపోయాడు అక్కడికి. అందులో మళ్ళీ వసుదేవుడులో ప్రవేశించి భగవంతుడే ఆమె కడుపులోకి వచ్చాడు. అప్పుడు ఆమె పున్నమనాటి చంద్రుడిలాగా వెలిగిపోయింది. సా దేవకీ సర్వజగన్ నివాసభూత నితరాన్న రైగే భోజేంద్ర గేహే అగ్నిశిఖేన రుద్ర సరస్వతి జ్ఞానకనే యథాసతి. సమస్త జగత్తుకు నివాస స్థానం ఆ మహానుభావుడు. అటువంటి శ్రీహరి అంశాన్ని దేవకీదేవి తన గర్భంలో ధరించి అంతటి మహాప్రభువుకి ఆవాసమైంది. అయినా కూడా కంసుని చెరసాల్లో మగ్గుచున్నందున ఆ సాధ్వి కుండలోని దీపంలాగా వేదాలకు విరుద్ధంగా వ్యాఖ్యానించే మూర్ఖుడి విద్యలాగా తన తేజస్సును లోకానికి అందింపలేకుండా ఉన్నది. తాం వీక్షణం సా ప్రభయాజితాంతరం విరోచయంతిం భవనం శుచిస్మితాం ఆఘైషమే ప్రాణహరోహరి గుహాం ధ్రువం శ్రితో యన్న పురేయమీదృశి. ఆ శ్రీహరి అలా వెలిగిపోతున్నాడు ఆమె కడుపులో.
ఆమె దేహకాంతులు చెరసాల మందిరంలో వెలుగులను నింపుతున్నాయి. అట్టి దేవకీదేవిని చూచి కంసుడు తనలో అనుకున్నాడు, నా ప్రాణాలను హరించే ఈ శ్రీహరి దేవకీ గర్భంలో చేరి ఉండాడు అంటాం తథ్యం. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నడూ కూడా ఈ దేవి ఈమె ఇట్టి దివ్యకాంతులతో అలరారి ఉండలేదు. కిమధ్య తస్మిన్ కరణీయమాసు మే యదర్థతంత్రో న విహంతి విక్రమం స్త్రియా శ్వశురు గురుమచ్చావధోయం యశస్రియం హంచను కాలమాయు. దేవతల కార్యం కోసం శ్రీహరి నా పరాక్రమాన్ని హరింపక మానడు కనుక తక్షణమే నేను చేయవలసింది ఏమిటి అని ఆలోచించుకున్నాడు. దేవకిని చంపను, ఎందుకంటే స్త్రీ, పైగా నా చెల్లెలు మీదు గర్భవతి, తొందరపడి మీరు చంపేస్తే నా యశస్సు దెబ్బతింటుంది. అంతేకాదు వెంటనే నేను నా ప్రాణాలను కూడా కోల్పోతాను. స ఏష జీవన్ ఖలు సంపరేతో వర్తేత యోచంతను సంసితేనా దేహే మృతే తమ్ మనుజాచమంతి దంతా తమోంధం తను మానినో ద్రోం. క్రూర కార్యాలకి పాల్పడేవాడు వాడు జీవించి ఉన్నా కూడా చచ్చిన వాడితో సమానం అని ఆలోచిస్తున్నట్ట కంసుడు. అంతేకాక అతడు దేహాభిమానాన్ని పొందే నరకయాతనలకు కూడా గురి అవుతాడు. కాబట్టి క్రూరకార్యం చేయకూడదు అనుకున్నాడు. రేపు మనం 23వ శ్లోకం నుండి కొనసాగు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకూరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభూతి తత్వంలానే హారతలిత్తుమురా. నిర్గుణం స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వం నుండి నీవే ఇంకర ఉంటివి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయడి జనించే బాబా మాయడి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తిరగవచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తరణకే విశ్వం సృష్ట్యాయే. బ్రహ్మాండముల